హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. మంత్లీ ఇన్కమ్ కోసం మనం ఏం చేసామంటే ఇది సెప్టెంబరు మంత్ ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అంటే మంత్లీ కాంట్రాక్ట్ అనుకోవచ్చు. సింపుల్‌గా సెప్టెంబర్ మంత్‌ది సెల్ చేసామనమాట. అయితే ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసాం? దీంట్లో లాజిక్ ఏంటి? అనేది ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ మోడిఫై అనే దానికి వెళ్తే ఇక్కడ చూడండి. ఆహ్, ఆగస్టు 7వ తారీఖు నైటు క్లాస్‌లో డిస్కస్ చేసాం. ఈ స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేద్దామని చెప్పేసి. సో, దాని రిజల్ట్స్ వస్తే మనం ఏ స్ట్రైక్ సెలెక్ట్ చేసాం? 23,100 పుట్ అనేది సెలెక్ట్ చేసాం. అయితే సెప్టెంబర్ మంత్ అనమాట. అంటే మనం ఆగస్ట్‌లో ఉన్నాం ఫస్ట్ వీక్‌లో. సెప్టెంబర్ మంత్లీ కాంట్రాక్ట్ ఇది సెలెక్ట్ చేసాం. సో, అరౌండ్ రూ. 47 దగ్గర సెల్ చేస్తే ప్రస్తుతానికి దీని ప్రైస్ వచ్చేసరికి రూ. 11.30 ఉంది. ఇక 26,200 కాలు మనం సెల్ చేసాం అరౌండ్ 47. ప్రస్తుతానికి దాని ప్రైస్ వచ్చేసరికి రూ. 7 దగ్గర ఉంది. సో, ఇది సింపుల్ స్ట్రాంగిల్ అనమాట. అంటే ఆ టైంలో ఉన్న ప్రైస్ దగ్గర నుంచి కొద్దిగా దూరం వెళ్ళి కాల్ సెల్ చేసాం. కొద్దిగా కిందకొచ్చేసరికి పుట్ అనేది సెల్ చేయడం జరిగింది. అయితే రెండిట్లో గూడా థీటా డికే అనేది జరిగినట్టు ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనకి పుట్‌లో వచ్చేసరికి రూ. 2,726 ప్రాఫిట్ చూపిస్తుంది. కాల్‌లో వచ్చేసరికి రూ. 3,030 అనేది ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. సో, దీంట్లో మనం అనలైజ్ చేస్తే ఫస్ట్ వచ్చేసరికి టోటల్‌గా మనకెంత ప్రాబబిలిటీ ఉందంటే దీంట్లో ఏది 2 గన 0 అయిపోతే కాలు పుట్టు 4.5% అనేది మనకి ప్రాఫిట్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రూ. 1,00,000 అనేది ఇన్వెస్ట్ చేసామంటే రూ. 4,500 అనేది వస్తది. 4.5% అనమాట. సో, ఈ స్ట్రాటజీలో ఎంత యూజ్ అయితే దాని మీద 4.5% అనేది మనకు ప్రాఫిట్ వస్తది. బట్ ఎనీహౌ మనం కాల్ అండ్ పుట్ అనేది నేకుడ్‌గా సెల్ చేసాం కాబట్టి రిస్క్ అనేది అన్‌లిమిటెడ్‌గా చూపిస్తుంది. ఇప్పటికే దీంట్లో రూ. 5,000 పైన ప్రాఫిట్ వచ్చింది. ఇంకొద్దిగా మిగిలిందనమాట అమౌంట్ అనేది. రూ. 1388 అనేది ఇంకా మనకు రావాల్సింది. సో, 0.88% అంటే అదొక 0.5% అనుకుందాం. అప్రాక్సిమేట్‌గా 4% అరౌండ్ 3.6, 3.7% ఆల్రెడీ మనకి రిటర్న్ అయితే వచ్చేసింది. ఒకవేళ కావాలంటే ఇప్పుడు మనం దాంట్లో ఎగ్జిట్ కూడా అవ్వొచ్చనమాట. సో, సింపుల్‌గా మనం తీసుకున్నదేంటంటే చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాం. అరౌండ్ 47 ఉన్న ప్రీమియం అనేది సెలెక్ట్ చేసుకున్నాం. కాల్ అండ్ పుట్ అనేది సెలెక్ట్ చేసాం. సెల్ చేసాం. సో, ప్రస్తుతానికైతే మనం మంచి ప్రాఫిట్‌లో ఉండడం అనేది జరిగింది. సో, ఇది ఒక సింపుల్ మంత్లీ ఇన్కమ్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కన్సిడర్ చేసుకొని కొంచెం రిస్క్ తీసుకునే ఇది ఉంటే గన డిప్లాయ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమవుతుందంటే ఆప్షన్ ప్రీమియం అనేది డికే అవుతూ ఉంటది కాబట్టి డికే అనేది ఎడ్జ్ ఉంటదనమాట. సో, ఈ కేస్‌లో మనం సింపుల్‌గా కాలు, పుట్ అనేది సెల్ చేసాం మంత్లీ కాంట్రాక్టు. బట్ ఇట్స్ గివెన్ బ్యూటిఫుల్ రిజల్ట్. ఈవెన్ 3% రిటర్న్ చేసుకున్నా సరే మనకి. ఎందుకు మనం డిప్లాయ్ చేసింది ఎప్పుడు? ఆగస్టు 7. ఇప్పుడు సెప్టెంబర్ 7లో ఉన్నాం. అంటే కరెక్ట్‌గా 1 మంత్ అయితుంది. 1 మంత్‌కి మనకి 3%, 3.5% రిటర్న్ అంటే స్టేబుల్ రిటర్న్ అండ్ సేఫ్ రిటర్న్స్ అనమాట ఇవి కొంత వాటికి. సో, ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే బావుంటదనేది ఈ యొక్క స్ట్రాటజీ కాన్సెప్ట్. సో, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ గురించి ఏదైనా డౌట్ ఉందంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ ఎఫర్ట్స్ ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతున్నాయి అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.